హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సొరకాయ గారెల్ని ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా క్రిస్పీగా వచ్చినాయి. ఇవి చూస్తేనే తెలుస్తుంది కదా, పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగున్నాయి అనమాట. నేనైతే లేతగా ఉన్న సొరకాయని తీసుకున్నాను, ఒక హాఫే తీసుకున్నాను. చూడండి, ఇలా గోరుతో గుచ్చితే ఎట్లా ఎంత లేతగా ఉందో తెలుస్తుంది. కొంచెం పచ్చెనపప్పు అయితే నానబెట్టి, ఇప్పుడు ఇలాగా కోరే దాంతో కొంచెం సన్నగా కోరుకోవచ్చు, లావుగా గీరుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే చాలా సన్నగా చాప్ చేశాను. వీటిలో ఆప్షన్ ఉంటుందండి, కానీ సన్నగా చాప్ చేస్తే ఏమిటంటే మనకి గారెలు వేసిన సొరకాయ అన్నట్టు తెలియదు అనమాట. ఇందులో వాటర్ అనేది ఎక్కువ వస్తుంది. సో మనం వాటర్తో ఏం పిండి కలపన అవసరం లేదు. ఈ సొరకాయ తురుముకి సరిపడా అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ సన్న ముక్కలు, అలానే కొన్ని పచ్చిమిర్చి, మీ ఇష్టం అండి. సరిపడా ఉప్పు, కారం, కొంచెం మసాలా పొడి, గరం మసాలా పౌడర్, జీలకర్ర. ఇందులోనే బియ్యపు పిండి వేస్తున్నానండి. సరిపడా బియ్యపు పిండి మనం కలుపుకుంటూ ఆ వాటర్ తగ్గ బియ్యపు పిండి మాత్రమే వేసుకోవాలి. మనకి కలుపుకుంటే ఈ సొరకాయలో ఉన్న వాటర్ సరిపోతాయండి. మనం మళ్ళీ సపరేట్గా వాటర్ ఏమి వేయవసరం లేదు. ఇదిగోండి, ఇలాగ మొత్తం స్మాష్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి మొత్తం కలిసే విధంగా మొత్తం స్మాష్ చేసుకొని కలుపుకుంటూ పిండిలాగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ లాస్ట్లో నానబెట్టిన పచ్చెనపప్పు కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు మొత్తం ఇలా గారెల పిండల్లే గట్టిగా కలుపుకొని ఇలా గారెలు చేసుకొని నూనెలో ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవటమే. పలచగానే చేసుకోవచ్చండి. ఇవి మందంగా ఏం చేసుకోని అవసరం లేదు, ఎందుకంటే బియ్యపు పిండితో చేసాం కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి క్వాంటిటీకి సరిపడా ఒక ముద్ద ఇలా తీసుకొని కొంచెం ముద్ద ఇలా పరుచుకొని గారెలల్లే ఒత్తుకోవటమే. మనం మినప్పిండి గారెలు కొంచెం లావుగా వేసుకుంటాం, ఇదైతే పలచగా వేసుకుంటే బాగుంటుంది అంతేను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకు అల్లం వెల్లుల్లి టేస్ట్ తగులుతూ సొరకాయ టేస్ట్ అనేది తెలియదు. సొరకాయతో చేసి పెట్టామంటే ఎవరు నమ్మరు కూడా, అంత టేస్ట్ బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఎంత క్రిస్పీగా వచ్చినాయో మీకు ఇక్కడ నేను విరిపి చూపిస్తున్నాను, వినండి.